హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరుగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మిత్రులైన కాంగ్రెస్ పార్టీని కూడా విధానపరమైన ఆలోచనల్లో విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. కానీ వారి ఆలోచన విధానం, వారు విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని, మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. వారిని నేను తక్కువ కలిసిన, కాకపోతే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 2 సార్లు కలవడం జరిగింది. వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు, వారితో మాట్లాడుతుంటే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి, మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ విధానపరమైన ఆలోచన, నేను ఈ దేశానికి అంకితం, నేను ఈ ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు. కానీ ఆచరణలో చాలా తక్కువ. కానీ సీతారాం ఏచూరి గారు బ్రతికున్నంతకాలం ప్రజల పక్షాన నిలబడడమే కాదు, వారి మరణానంతరం కూడా వారి కుటుంబము, వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు. అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు, ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైనని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో ఒకే పార్టీలో ఏచూరి నిలబడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని కేటీఆర్ అన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం పోరాడారని తెలిపారు. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యమని నమ్మిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. పార్టీలు సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మాది రక్త సంబంధం అన్నారు. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం ఏచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత, ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు. నాయకులుగా, పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. కానీ ఇప్పుడున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఫెడరలిజం మీద దాడి ప్రారంభించింది. దాన్ని వమ్ము చేస్తుంది, దాన్ని ఛిద్రం చేస్తూ ఉంది. అటువంటి ఫెడరలిజాన్ని మనం రక్షించుకోకపోతే దేశ సమైక్యంగా నిలబడే అవకాశం లేదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక. చాలా మంది ఒకే దేశం, ఒకే ఎన్నిక చాలా మంచిదిగా అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఖర్చు తగ్గుదట. నువ్వు లెక్క వేసిన ఖర్చు తగ్గదు. ఆ వివరాలు మీకు చెప్పబోవడం